హాయ్ అండి, మీ ప్రిన్సెస్ రాపియన్. ఈరోజు కథ ఏమిటంటే బాలమురుగన్ దీపం. ఒకరోజు కైలాసంలో పరమశివుడు పార్వతీదేవి కూర్చొని ఉన్నారు. చిన్నపిల్లవాడైన సుబ్రహ్మణ్య స్వామి ఆడుకుంటూ వారి దగ్గరికి వచ్చారు. స్వామి చేతిలో చిన్న మట్టి ప్రమిద దీపం ఉంది. దాన్ని చూసి పార్వతీదేవి నవ్వి, ఏంటి కుమారా, మీ అన్నయ్య వినాయకుడేమో లడ్డూలు పళ్ళు కావాలని అంటాడు, నువ్వేమో ఈ చిన్న మట్టి ప్రమిదను పట్టుకొని ఇంత సంతోషంగా ఉన్నావు, దీనివల్ల నీకేమొస్తుంది అని అడిగింది పార్వతీదేవి. సుబ్రహ్మణ్య స్వామి అమాయకంగా, అమ్మా, ఈ మట్టి ప్రమిద ఒంటరిగా ఉన్నప్పుడు చీకటిగా ఖాళీగా ఉంది, కానీ ఇందులో నూనె పోసి ఒత్తివేసి వెలిగిస్తే అందరికీ వెలుతురునిస్తుంది, పక్కన ఉన్న చీకటిని పోగొడుతుంది. ఇది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. పక్కనే ఉన్న శివుడు కుమారస్వామి మాటలకు ఎంతో సంతోషించి, చూసావా పార్వతి, మన కోసం మనం బతికితే అందులో పెద్ద సంతోషం లేదు. ఈ చిన్న దీపంలాగా ఎవరైతే ఇతరుల జీవితాల్లోని చీకట్లను కష్టాలను పోగొట్టి వెలుగుని నింపుతారో వారే జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందుతారు. నా చిన్న కుమారుడు ఈరోజే ఆ నిజం తెలుసుకున్నాడు. శివపార్వతులు ఇద్దరు బాలసుబ్రహ్మణ్య స్వామిని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దాడారు. ఈ కథలోని నీతి, మన గురించి మనం ఆలోచించుకోవడం కంటే ఇతరులకు సహాయం చేయడంలోని మరియు ఇతరుల మొహంలో సంతోషాన్ని చూడడంలోని నిజమైన తృప్తి, ఆనందం ఉన్నాయి. నా కథ కనుక నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.